స్టూడెంట్ టుడే ఐ డిస్కస్ అబౌట్ బూలియన్ ఆల్జిబ్రా అండ్ కే మ్యాప్ గురించి మనం వాటి యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. డిజిటల్ సర్క్యూట్ మనం సింప్లిఫై చేసుకోవాలంటే బూలియన్ ఆల్జిబ్రా గురించి తెలియాలి, అదే కే మ్యాప్ గురించి కూడా మనకు తెలియాలి. సో కొన్ని లాస్ అనేటివి ఇంపార్టెంట్ అనమాట. బూలియన్ ఆల్జిబ్రిక్ బేసిక్ లాస్ అనమాట. ఓకే, కమ్యుటేటివ్ లా అంటే ఏ ప్లస్ బి చేసినా బి ప్లస్ ఏ ఒకటే అనమాట, సేమ్ అవుతాయి. అట్లా ఏ ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ సేమ్ ఉంటాయి, బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. అసోసియేటివ్ లా అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ బి ప్లస్ సి యాడ్ చేసి దాన్ని తర్వాత అవుట్పుట్ ఏకి యాడ్ చేస్తాం. ఇక్కడ ఏ ప్లస్ బి యాడ్ చేసి తర్వాత సికి యాడ్ చేస్తాం, అయినా వాటి యొక్క ప్రిన్సిపల్ అనేది చేంజ్ కాదనమాట వాటి యొక్క. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏ ఇంటూ బి, బి ఇంటూ సి అంటే బీసీ మల్టిప్లై చేసిన తర్వాత ఏతో మల్టిప్లై చేసినా లేదా ఏబీ మల్టిప్లై చేసి సితో మల్టిప్లై చేసినా మనకు ఏబీసీనే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేగా డిస్ట్రిబ్యూషన్ లా. డిస్ట్రిబ్యూషన్ లా అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి, ఏ ఇంటూ బి ప్లస్ సి. ఓకే, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఏతో ఏ అనే స్కేలర్తో బీకి మల్టిప్లై చేస్తే ఏబీ ప్లస్ ఏసీగా మారుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ లాలో ఇంకా ఒకవేళ 3 ఏబి నెక్స్ట్ సిడి వచ్చాయి అనుకోండి, అంటే ఏ ప్లస్ బి సి ప్లస్ డి అయితే మల్టిప్లై చేస్తాం. ఏ ఇంటూ సి ఏసి, ఏ ఇంటూ డి ఏడి, నెక్స్ట్ బి ఇంటూ సి బీసీ, బి ఇంటూ డి బీడీగా రాసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ లా కిందకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ తెలియాలి మనకు. ఇంకా కొన్ని బూలియన్ ఆల్జిబ్రా యొక్క కొన్ని ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే ఏంటో చూడండి. ఇక్కడ చూడండి, అండ్ ఆపరేషన్. అండ్ అంటేనే మీకు ప్రోడక్ట్ వస్తుంది, ఆర్ అంటే అడిషన్ వస్తుంది అనమాట. అండ్ ఆపరేషన్ ఆఫ్ థీరం అంటే ఏ ఇంటూ ఏ చేస్తే ఏగానే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఏ స్క్వేర్ కాదు, మ్యాథమెటిక్స్ లాగా తీసుకోకూడదు. ఇక్కడ ఏ ఇంటూ ఏ అంటే ఏగా తీసుకుంటారు. అది ఏ ఇంటూ 0 అయితే 0, ఏ ఇంటూ 1 అంటే ఏ ఇంటూ ఏ కాంప్లిమెంట్ అంటే 0. ఓకే, ఈ లాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి సింప్లిఫికేషన్లో. ఓకే, అదిగా ఇన్వల్యూషన్ ఆఫ్ థీరం అంటే ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ లేదా ఏ బార్ హోల్ బార్ అంటే ఏగా తీసుకుంటాం. ఓకే, అదే ఆర్ ఆపరేషన్లో ఏ ప్లస్ ఏ, ఇక్కడ ఏ ఇంటూ ఏ అని ఏగా ఎలా తీసుకుంటాం అనుకో, ఎందుకంటే ఇక్కడ క్యారీ అనేది సమ్ము క్యారీ అనేవి వస్తే వాటిలో కొన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకు వస్తాయి అనమాట. అవి ఎలా మనం ఆపరేషన్స్లో మీకు తెలుసుకుంటారు. అవి జస్ట్ మీరు ఈ లాస్ గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ ఏ చేస్తే ఏనే వస్తుంది, ఏ ప్లస్ 0 అంటే ఏనే. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏ ప్లస్ 1, ఏ ప్లస్ 1 అంటే ఏమి, ఇక్కడ ఏ తీసుకుంటాయి. 1 ప్లస్ ఎనీథింగ్ ఏదున్నా కూడా ఏగానే తీసుకుంటారు అనమాట. ఓకే, ఏ ప్లస్ ఏ బార్ అన్నా కూడా 1ఏ. ఏ ప్లస్ ఏ బార్ అంటే 1 అనమాట. ఏ అంటే 1 అనుకోండి, ప్లస్ ఏ బార్ అంటే 0 అవుతుంది, అంటే 1 బార్ అంటే 0, 1 ప్లస్ 0 అంటే 1 వస్తుందా. సో కాబట్టి ఈ ఆర్ ఆపరేషన్స్ ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా డిమోర్గాన్స్ థీరం. డిమోర్గాన్స్ థీరం అంటే ఏ1 డాట్ ఏ2 డాట్ ఏ3 డాట్ అప్ టు సో ఆన్ ఏఎన్ హోల్ బార్ ఉందనుకోండి, సపరేట్ చేసుకోవచ్చు. ఏ1 బార్ ప్లస్ ఏ2 బార్ ప్లస్ ఏ3 బార్ ప్లస్ డాట్ ఏఎన్ బార్. ఓకే, ఒకవేళ ఇక్కడ అడిషన్లో ఉందనుకోండి, ఇక్కడ ప్రోడక్ట్ చేస్తారు, బారు సపరేట్గా చేసుకుంటారు. అంటే ఏ1 బారు, ఏ2 బార్, ఏ3 బార్, ఏఎన్. అడిషన్లో ఉంటే ప్రోడక్ట్లోకి వస్తుంది, బార్ సపరేట్ అవుతుంది అనమాట. హోల్ బార్ ఉన్నది ఏమవుతుంది, సపరేట్ కాంప్లిమెంట్గా తీసుకుంటారు అనమాట. ఓకే, సో దీనికి ఆపోజిట్ ఇది, దాన్ని డిమోర్గన్స్ థీరం అంటారు. ఓకే, అదేవిధంగా ట్రాన్స్పోజిషన్ ఆఫ్ థీరం అంటే ఏమి, ఏ ప్లస్ బి ఏ ప్లస్, ఇక్కడ ఏ సికి యాడ్ అయింది, నెక్స్ట్ ఏ అనేది బికి యాడ్ అయింది, కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఏ రాసి బి ఇంటూ సిగా రాసుకోవచ్చు అనమాట. అదే డిస్ట్రిబ్యూషన్ థీరంలో కూడా అంతే. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది, ఏ ప్లస్ బి ఇంటూ సి వచ్చింది అనుకోండి, ఏ కాంబినేషన్తో తీసుకోవచ్చు, ఏ ప్లస్ బిగా రాసుకోవచ్చు ఇంటూ మళ్ళీ ఏ ప్లస్ సిగా రాసుకోవచ్చు అనమాట. అంటే దీనికే రివర్స్ అనమాట. ఓకే, కంటిన్యూస్ థీరం, కన్సెక్యూటివ్ థీరము, నెక్స్ట్ దీన్నే కంటిన్యూస్ థీరం అని కూడా అంటారు. చూడండి, యూజ్ ద ఎలిమినేషన్ ఆఫ్ రిడక్షన్ టర్మ్స్. ఇట్ ఈస్ ద అప్లికేబుల్ ఓన్లీ వెన్ ద బూలియన్ ఫంక్షన్స్. ఓకే, కంటైన్స్ 3 వేరియబుల్స్ ఉంటాయి, 2 వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ వేరియబుల్ యూజ్ 2 times, ఓన్లీ 1 వేరియబుల్ కాంప్లికేటెడ్ ద అన్కాంప్లికేటెడ్. ఓకే, so then the related terms that the complemented the uncomplemented, the variable is the answer. అంటే వీటిలో ఈ రూల్స్ అనేది అంటే 3 వేరియబుల్స్ అంటే ఏబిసి,
టూ వేరియబుల్స్ అన్నాడు అనుకోండి, 2 టైమ్స్ వచ్చిందనుకో, ఈచ్ వేరియబుల్ 2 టైమ్స్ వచ్చిందనుకోండి, ఓకే, కన్సెన్సస్ థీరం. ఓకే, దెన్ ద రిలేటెడ్ టర్మ్స్ దట్ ద కాంప్లిమెంటెడ్ అన్కాంప్లిమెంటెడ్ ఉంటాయి అనమాట. ఓకే, అవి ప్రాబ్లమ్స్లో ఈ లాస్ని ఎలా యూజ్ చేస్తాం అనేది ప్రాబ్లం చేసినప్పుడు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మీకు బూలియన్ కొన్ని ఈ ఫార్ములాస్ అన్నీ మీరు బాగా బయాట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బార్ అయితే ఏగా రాసుకోవచ్చు. అలాగే ఏబి ప్లస్ ఏ బార్ సి వచ్చిందనుకోండి, దీన్ని ఏ ప్లస్ సి, నెక్స్ట్ ఏ బార్ బి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఏ బార్ ప్లస్ సి వచ్చిందనుకోండి, మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది మీకు. అంటే ఏ ఇంటూ ఏ బార్ అంటే 0 అవుతుంది అనమాట. ఏ ఇంటూ సి ఏసీ అవుతుంది. అట్లాగే బి ఇంటూ ఏ బార్. ఓకే, విధంగా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏబి ప్లస్ ఏ బార్ సి ప్లస్ బీసీ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం, ఏబి. ఓకే, నెక్స్ట్ దీనిలో సి అనేది కామన్ తీసుకోవచ్చు, సి ప్లస్ సి అంటే సి రాసుకోవచ్చు, అంటే ఏ బార్ సిగా రాసుకోవచ్చు. అలాగే ఏ ప్లస్ బి ఏ బార్ ప్లస్ సి వచ్చిందనుకోండి, బి ప్లస్ సి మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏ డాట్ బి డాట్ సి హోల్ బార్ ఉందనుకోండి ఇంటూ. ఓకే, ఈ బార్ సపరేట్ చేసుకోవచ్చు, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్గా రాసుకోవచ్చు. ఒకవేళ అడిషన్లో ఉంటే ప్రోడక్ట్లో రాసుకుంటారు. ఓకే, ఈ 7 కేసెస్ మీరు బాగా గుర్తుపెట్టుకోగలిగితే మనకు వీటిపైన ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకోగలుగుతాం. నెక్స్ట్ డ్యూయాలిటీ థీరమ్స్. డ్యూయల్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ ద నెగటివ్ లాజిక్ గివన్ బూలియన్ రిలేషన్ ఫర్ ద రైజ్ చేంజెస్ ఆర్ సైన్ బై అండ్. అంటే బూలియన్ అంటే ఆర్ చేసే ఫంక్షన్ని అండ్తో చేసినట్లయితే దాన్ని డ్యూయాలిటీ అంటారు. ఒకవేళ 0 ఉన్నప్పుడు 1 తీసుకోవచ్చు. ఓకే, ఇవి లిటరల్స్ అనమాట. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫర్ వన్ టైమ్ డ్యూయల్ ఈజ్ కాల్డ్ ఏ సెల్ఫ్ డ్యూయల్ ఎక్స్ప్రెషన్ అంటారు. వన్ టైం మాత్రమే ఆర్ ప్లస్లో అండ్ తీసుకున్నట్లయితే దాన్ని సెల్ఫ్ డ్యూయల్ అంటారు. ఒక ఎన్ వేరియబుల్ మ్యాక్సిమం పాసిబుల్ సెల్ఫ్ ఫంక్షన్స్ అంటే 2 ఇంటూ 2 పవర్ n - 1గా తీసుకోవచ్చు అనమాట. దీన్ని 2 పవర్ n/2గా తీసుకుంటాం. ఓకే, ఎన్ వేరియబుల్ మ్యాక్సిమం పాసిబుల్ లాజిక్స్ వచ్చి మనకి ఏమవుతుంది, ఇక్కడ 2 పవర్ n అనమాట. నెక్స్ట్ కాంప్లిమెంటరీ థీరం మీకు ఆల్రెడీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్కి వచ్చి అండ్, 0కి వచ్చి 1 వాడుకోవచ్చు అని. ఓకే, బూలియన్ ఫంక్షన్స్ ఆర్ రిప్రజెంటేషన్. చూడండి, కెనోనికల్ ఫామ్. ఏమిది కెనోనికల్ ఫామ్? కెనోనికల్ ఫామ్ అంటే చూడండి, ఆల్ ద టర్మ్స్ ఆఫ్ కంటైన్స్ ఈచ్ లిటరల్ అనమాట. అంటే చూడండి, ఇక్కడ ఏబిసి అనేది వచ్చిందా, ప్రతి దానిలోనూ ఏబిసి అనేది ఉండాలి. అంటే ప్రోడక్ట్ అయి ఉండాలి, అలాగే అడిషన్ అయి ఉండాలి అనమాట. ప్రోడక్ట్ అయినవి అడిషన్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా బూలియన్ దీన్ని రాసుకోవాలంటే మనం చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా స్టాండర్డ్ ఫామ్ అనుకోండి, దీన్ని మనకు ఏబీసీ అనేది ప్రతి టర్మ్లోనూ ఏబీసీ అనేది రావాలి కంపల్సరీగా. స్టాండర్డ్ ఫామ్స్ అనుకోండి అంటే ఫైనల్ అవుట్పుట్ అనమాట. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు, కానీ సింప్లిఫై చేసిన తర్వాత ఉన్నదాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటారు. ఇంకా దీన్ని మనం చేంజ్ చేసుకోవడానికి వీలు కాకుండా ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని ఏమంటారు, స్టాండర్డ్ ఫామ్ అంటారు. అంటే దీనిలో బీసీ మిస్ అయింది, దీనిలో ఏ మిస్ అయింది, దీనిలో ఏబీసీ 3 టర్మ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా మిస్ అయిన టర్మ్స్ ఏవైతే ఉంటే దాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటారు. 3 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయనుకోండి ఏబీసీ, దాన్ని ఏమంటారంటే కెనోనికల్ ఫామ్ అంటారు. అంటే ఇక్కడ ఏబీసీ ఉండే కాబట్టి ఏబీసీ ఉండాలి. ఒకవేళ ఏబిసిడి వచ్చిందనుకోండి, వీటన్నిటిలోనూ ఏబిసిడి అనేది ఉండాలి. ఇక్కడ ఏబిసిడి ఉండాలి, ఇక్కడ ఏబిసిడి ఇలా వచ్చినట్టు. అంటే బార్ ఉండొచ్చు, కాంప్లిమెంట్ కూడా ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ ఏబీసీ అనేది పార్టిసిపేట్ చేయాలి. అలా వస్తే కెనోనికల్ ఫామ్ అంటారు. ఒకవేళ లేకపోతే ఇలాగా స్టాండర్డ్ ఫామ్ అంటారు. ఓకే, చూడండి, మినిమం మ్యాక్స్ టర్మ్స్, మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్. n binary variables have 2 power n possible the combinations and each these possible the combination is called a min terms. Then a standard product antaru. The maximum is complement corresponding the min terms, that is m is equal to n. In n is variable corner map అంటే 2 power n cells వాడతాం అనమాట. అంటే 2 వేరియబుల్స్ వచ్చినాయి అనుకోండి, 2 స్క్వేర్ అంటే 4, అంటే 4 బాక్సెస్ కే మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, కే మ్యాప్ యూజ్ చేయాలనుకుంటే మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి, టేబుల్స్. ఓకే, 4 min terms as the map of consist of 4
స్క్వేర్స్ ఫర్ ద ఈచ్ మిన్ టర్మ్స్ షోన్ ఇన్ ఫిగర్. చూడండి ఇక్కడ ఎక్స్ వై ఉందా, ఓకే, ఇది వై బార్, 0 అంటే వై బారు, 1 ఉంటే వై అనమాట. ఇది ఇక్కడ ఏమి ఎక్స్ 0 అంటే ఎక్స్ బార్ అంటారు, దీన్ని ఎక్స్ అంటారు. ఇప్పుడు ప్రోడక్ట్ చేయండి, 0 0 అంటే ఏమి, ఇది ఎక్స్ బారు వై బార్, ఇది ఎక్స్ బారు వై, నెక్స్ట్ ఇది ఏమిది ఎక్స్ వై బార్, ఇది ఎక్స్ వై అనమాట. సో కాబట్టి మీరు దీన్ని ఇక్కడ 0 0 పెడితే 0 యొక్క బైనరీ నెంబర్, కాబట్టి M0 రాసుకోవచ్చు. ఇది ఏమిది 0 1 అవుతుంది కాబట్టి బైనరీ నెంబర్ 1 అవుతుంది. ఇదేమొస్తుంది, ఇది ఎక్స్ అంటే 1 అనుకోండి, బార్ ఉంటే 0 అనుకోండి, అంటే 1 0 అంటే 2 కదా, 2 యొక్క బైనరీ నెంబర్ ఏమిది 1 0. సో కాబట్టి M2 రాసుకోవచ్చు. 1 1 అనమాట, అంటే 1 1 అంటే 3 అనమాట. ఓకే, సో వీటి యొక్క గ్రూపింగ్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు ఫర్ ద ఎగ్జాంపుల్ కే మ్యాప్ మనం గ్రూపింగ్ ఎలా చేయాలి చూడండి. మనకి ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు, ఎక్స్ ఇంటూ ఎక్స్ వై బార్ వై ఇంటూ ఇది. సో దీన్ని ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై, ఎక్స్ ఇంటూ వై బార్ ఎక్స్ వై బార్, వై ఇంటూ ఎక్స్ ఎక్స్ వై, వై ఇంటూ ఎక్స్ బార్ వై అనమాట. ఓకే, ఇక్కడ ఎక్స్ వై 2 టైమ్స్ వస్తే ఒక ఎక్స్ ఇంటూ వై బార్ రాసుకోవచ్చు. ఓకే, ఎక్స్ వై సింగిల్ ఎక్స్ వైగా రాసుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ అలాగే ఉంటాయి. ఎక్స్ బార్ వై అంటే ఏం రాసుకోవచ్చు, M1 అనమాట. ఎక్స్ వై బార్ అంటే M2 అనమాట. ఎక్స్ వై అంటే 1 1 కదా, అంటే M3 వస్తుంది. సో ఆ ప్లేసెస్లో అంటే ఏమిది 0, ఇది 1 2 3 అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి M1 ఉంది కాబట్టి ఇది 0, ఇక్కడ ఏముంటాయి 1 2 3 వచ్చినాయి కాబట్టి 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర మనం 1 అనేది రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకే, ఇది కే మ్యాప్లో మనం సింప్లిఫై చేయడం, రీప్లేస్ చేయాలి. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్లో 0 తీసుకుంటాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 వేరియబుల్ కే మ్యాప్ ఉందనుకోండి, అంటే 3 వేరియబుల్ అంటే ఏమి XYZ వస్తే, XYZ అంటే ఏమిది 0 అంటే ఏమి ఇక్కడ వై బార్ జెడ్ బార్, ఇక్కడ ఏం వై బార్ జెడ్, ఇక్కడ YZ, అదేవిధంగా ఇక్కడ YZ బార్ అనమాట, YZ బార్. ఇది ఏమిది ఎక్స్ బారు, ఇది ఎక్స్ అనమాట. ఇప్పుడు ఏముంది ఇక్కడ ఎక్స్ బార్ 0 ఉంటే ఎక్స్ బార్ అనుకోండి, 0 ఉంటే ఏమి బార్స్ అనమాట, అంటే 0 0 0 అంటే 0 0 0 0 0 అంటే ఏమి రాసుకోవచ్చు 0. అదేవిధంగా 0 0 1 అంటే ఇది, అంటే ఏమి ఎక్స్ బారు వై బారు జెడ్ బార్ జెడ్. నెక్స్ట్ ఏమి ఇక్కడ ఎక్స్ బార్ వై జెడ్, అలాగే ఎక్స్ బార్ వై జెడ్ బార్, అలాగే సిమిలర్గా అలాగే చేస్తూ వస్తాం ఎక్స్ వై బార్. అంటే 0 0 బార్ వస్తే 0 కాబట్టి 0 0 0 అంటే ఏమొస్తుంది 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది 1, నెక్స్ట్ ఇది 2 3, ఓకే, నెక్స్ట్ 4 5, ఇది 6 ఇది 7, ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. ఓకే, దీనికి చూడండి ఇక్కడ మీకు 0 1 2 3 4 5 6 7 అంటే మనకి ఇక్కడ ఏదైతే వచ్చాయో ఇప్పుడు ఫర్గా ఇక్కడ ఏమిది 1 1 అనుకోండి, ఇది 1 1 ఇది 0 1 1 0 అంటే ఏమి 6 కదా, కాబట్టి ఇక్కడ M6 రాశాం. ఇక్కడ ఏం 1 1 1 అంటే ఏమొస్తుంది మనకు 7 వస్తుంది, అంటే M7 రాశాం. ఇదేమిది 1 0 1 అంటే M5 అనమాట. ఇదేమిది 1 0 0 అంటే M4. ఓకే, ఈ విధంగా తీసుకుంటాం. బార్ అంటే 0 పెట్టుకోండి. ఈ 3 వేరియబుల్స్కి బైనరీ నెంబర్ వస్తుంది ఇక్కడ మనకు. ఈ బైనరీ నెంబర్ ఏ నెంబర్కి వస్తుంది అది ఇక్కడ రాసుకున్నాం. అంటే ఇది 6 యొక్క బైనరీ నెంబరు, ఇది 7, ఇది 5, ఇది 4. ఓకే, ఈ విధంగా తీసుకుంటాం అనమాట కే మ్యాప్, 3 వేరియబుల్ కే మ్యాప్. 3 వేరియబుల్ కే మ్యాప్లో సిమిలర్గా అలాగే రాసుకుంటాం. ఎక్స్ ప్లస్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై ప్లస్ జెడ్, జెడ్ ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ వై జెడ్, XYZ ఎక్స్ మల్టిప్లై చేయండి, ఇదంతా మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. XYZ అంటే M7 రాసుకోవచ్చు, XYZ బార్ అంటే M3, XY బార్ Z అంటే M5, XY బార్ Z బార్ అంటే M4, XYZ M7 ఇది తీసుకుంటాం. ఓకే, M7 2 టైమ్స్ వస్తే ఓన్లీ 1 టైం రాసుకుంటే సరిపోతుంది. 2 టైమ్స్ వచ్చినవన్నీ 1 టైం రాసుకుంటే సరిపోతుంది. M3 కానీ M3 ఎందుకంటే 1 టైం రాసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ద ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉంటాయో అక్కడ మనం 1s పెట్టుకోవాలి, ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా 0s అనుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద సింప్లిఫికేషన్ ఫర్ ద 3 వేరియబుల్ కే మ్యాప్. దెర్ ఆర్ 2 సీక్వెన్స్ M5 M2 అని ఓకే సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా వచ్చేస్తుంది.
అలాగే 4 వేరియబుల్ కే మ్యాప్. ఏమి ఇక్కడ 4 వేరియబుల్ కే మ్యాప్. 4 వేరియబుల్ కే మ్యాప్ అంటే చూడండి, ఇక్కడ 4 వేరియబుల్ అంటే ఏబిసిడి అనేవి ఉన్నాయి. ఏబిసిడి కాబట్టి 4 వేరియబుల్స్ అంటే 2 power 4 చేసుకోండి. 2 power 4 అంటే ఏమొస్తుంది మనకు 16 వస్తాయి. 16 అంటే 16 బాక్సెస్ వస్తాయి అనమాట. 1 2 3 4 5 6 7 ఇట్లాగా 16 బాక్సెస్ వస్తాయి. ఫస్ట్ ఇక్కడ మనకు సిడి, ఇక్కడ ఏబి రాసుకుంటారు. ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ బార్ ఉంటే 0 అని అంటే ఏ బార్ బి బార్. ఓకే, నెక్స్ట్ ఏ బార్ బి, ఏబి, ఏబి బార్. అలాగే ఇక్కడ సి బార్ డి బార్, సి బార్ డి, సిడి, సిడి బార్. ఏముంది ఇక్కడ ఏ బారు బి బార్ అంటే ఏమి ఏ బార్ బి బార్ సి బార్ డి బార్. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది మనకు ఏ బార్ బి బార్ సి బార్ డి ఇది. ఓకే, నెక్స్ట్ ఏ బార్ బి బార్ అంటే ఏ బార్ బి బార్ సి డి. అదే ఏ బార్ బి బార్ సి డి బార్. ఇలాగే ఇవన్నీ కూడా అలా చేసుకుంటూ వస్తాము. ఇక్కడ 0 0 0 0 అంటే ఏమొస్తుంది 0 యొక్క బైనరీ నెంబర్ అవుతుంది అనమాట. ఇది 1 యొక్క బైనరీ నెంబర్, ఇది 2, ఇది 3. అలాగే ఇక్కడ 4, ఇది 5, ఇది 6, ఇది 7 అవుతుంది. ఇది 8, ఇది 9, ఇది 8 9 10 11 12 13 14 15. ఓకే, మీరు లాజిక్గా మీరు ఈ టేబుల్ అనేది మనం చూసుకోవచ్చు. మీరు ఫస్ట్ గుర్తుంచుకోండి 0 1 2 3 4 5 6 7. మరి కిందకి వచ్చేయండి 8 9 10 11 నెక్స్ట్ 12 13 14 15. ఈ విధంగా మనం కే మ్యాప్ అనేది డ్రా చేసుకుంటాం అనమాట. ఓకే, సో కే మ్యాప్ మనం డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ 0 2 4 7 6 8 10 12 14 అంటే ఈ ప్లేసెస్లో 1 అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఎక్కడ వస్తాయి నీకు వన్స్ చూడండి, ఇక్కడ మనకు 1 1 1 1 ఇక్కడ వస్తాయి అన్నమాట. అంటే మనకు ఇది 0 కదా. సో 0 దగ్గర ఇక్కడ 0 ఉంది కాబట్టి, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 దగ్గర 1, నెక్స్ట్ 2 దగ్గర 1. ఓకే, 0 1 2 3 అనమాట. అంటే 0 దగ్గర 1 2 దగ్గర 1. అలాగే ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 వచ్చి ఇది 4. 5 లేదు కాబట్టి ఇక్కడ వదిలేసాం. నెక్స్ట్ వచ్చి 6 7 6 7 ఉంది కాబట్టి ఇక్కడ 1. అట్లాగే 8 9 ఇవన్నీ కూడా తీసుకుంటే మనకు గ్రూపింగ్ చేయాలంటే ఇక్కడున్న వాల్యూస్ సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఈ ప్లేసెస్ వచ్చి ఇక్కడ పడతాయి కాబట్టి గ్రూపింగ్ అవుతాయి అనమాట. ఈ గ్రూపింగ్ అలాగే ఇక్కడ ఫోల్డ్ చేసామనుకోండి, ఈ వాల్యూస్ వచ్చి దీని మీద పడతాయి కాబట్టి ఇది కూడా గ్రూపింగ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఫైనల్గా మనం సింప్లిఫై చేస్తే ఎఫ్ D+BC అనేది వస్తుంది. సో కాబట్టి ఇది ఎలా మీకు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్, బోర్డు పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే, 1 square 1 min terms given terms, 2 adjacent squares terms are 3 literals, 4 adjacent squares represented in terms of 2, 8 adjacents చేసుకోవచ్చు. అంటే 4 కానీ 2 కానీ 16 కానీ 8 కానీ ఇలాగా మనం అడ్జసెంట్ చేసుకోవచ్చు, అంటే గ్రూపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి 5 వేరియబుల్ మ్యాప్. 5 వేరియబుల్ అంటే ఏ బి సి డి ఈ వస్తాయి అనమాట. అంటే 2 power 5 అనమాట. 2 power 5 అంటే ఏమొస్తాయి మనకి 32 వస్తాయా, ఏమొస్తాయి మనకి 32. సో కాబట్టి మనము ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సిడిఈ తీసుకోండి, ఇక్కడ ఏబి తీసుకుంటారు. ఇది ఏ బార్ బి బార్, ఏ బార్ బి, ఏబి, ఏబి బార్. అలాగే ఇక్కడ సిడి అంటే సి బార్ డి బార్ ఈ బార్. ఇక్కడ ఏమి సి బార్ డి బార్ ఈ, ఇది సి బార్ డిఈ, ఇది సి బార్ డిఈ బార్, ఇదేమి డిఈ. ఓకే, అలాగే తీసుకుంటారు. ఇక్కడ ఇదేమిది సిడిఈ, ఇదేమిది సిడి బార్ ఈ, ఇదేమిది సిడి బార్ ఈ బార్ అనమాట. ఓకే, ఈ 5 వేరియబుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 0 1 2 3, నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తారు 4 5 6 7 ఇట్లా రావాలి. 8 9 10 11 ఇక్కడ నుంచి వస్తారు 12 13 14 15 ఇట్లాగా రావాలి. ఓకే, అట్లాగే 16 17 18 19
ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు 20, 21, 22, 23 ఇలాగా మనం లాజిక్గా రాసుకోవాలి. మనం ఇవన్నీ కూడా పదే పదే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూస్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. ఓకే, టేబుల్ ఇలా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ వన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ వన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా గ్రూపింగ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడంతా వన్స్ ఉండి ఇక్కడ వన్స్ ఉన్నాయనుకోండి, అవి గ్రూప్ అవుతాయి. లేదా ఇక్కడ వన్స్ ఉండి ఇక్కడ వన్స్ ఉన్నాయనుకోండి, గ్రూప్ అవుతాయి. లేదా ఈ ప్లేస్లో వన్స్ ఉన్న గ్రూప్ అవుతాయి. లేదా ఇక్కడ వన్స్ ఉన్న గ్రూప్ అవుతాయి అనమాట. ఓకే, ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే అనదర్ టేబుల్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు M0, M1, M3 అంతా మనకు తెలుసు కదా. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇక్కడ ఏ బార్ తీసుకోవాలి. ఏ బార్ అంటే 0 అనమాట అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ అంటే 1 తీసుకోవాలి. ఇక్కడ మరి 16, 17, 18, 19, 20, 21, 22, 23. నెక్స్ట్ కిందకి వచ్చేయాలి 24, 25, 26, 27, నెక్స్ట్ 28, 29, 30, 31. ఇవి గ్రూపింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ ప్లేసెస్లో ఎక్కడైతే వన్స్ ఉంటాయో, అంటే ఇక్కడ ఈ ప్లేసెస్లో ఇక్కడ వన్స్ ఉన్నాయనుకోండి, ఇవి గ్రూప్ అవుతాయి. నెక్స్ట్ ఈ ప్లేసెస్లో 1 నుండి ఇక్కడ ఈ వన్స్ ఉన్నాయనుకోండి, ఈ ప్లేసెస్లో మనకి ఇక్కడ కూడా వన్స్ ఉన్నట్లయితే ఇవి గ్రూప్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వన్స్ ఉన్నాయనుకోండి, 1, 1, 1, 1, ఇక్కడ వన్స్ 1, 1, 1 ఉంటే అవి కూడా గ్రూప్ అవుతాయి అన్నమాట. ఇది మనకి 5 వేరియబుల్ యొక్క కే మ్యాప్. ఐ విల్ గో ఫర్ ఎగ్జాంపుల్. మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద కే మ్యాప్ అండ్ బూలియన్ ఆల్జీబ్రా. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ డిస్కస్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ.